సార్, విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఎందుకు అంటే ఏపీలో మద్యం ధరలు తగ్గించడం వల్ల ఏం ఉపయోగం, అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? చాలా మంచి సందేశం ఇవ్వాలనుకునే చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు ఇదే పని. అంతకుముందు చెత్త మద్యం అన్ని దానికి అడ్రస్ లేని మద్యం అన్ని ఇప్పుడు అమ్మడం మానేస్తే కంప్లీట్ గా రామారావు గారు అన్నట్టు టోటల్ ఇది బ్యాన్ చేస్తే అది పర్లేదు. కానీ నువ్వు అమ్మే చెత్త బ్రాండ్లు అమ్మి దాంట్లో మీరు అడ్డంగా 90% బుక్ చేసుకుని డబ్బులు తినేసి ఇప్పుడు ఇది చేసిందనంటే ఈ రేట్స్ లో పాండిచ్చేరిలో యానంలో గోవాలో దొరుకుతాయి. ఆ విధంగా చేశారు ఆయన. ఆల్ బ్యూటిఫుల్ బ్రాండ్. ఇప్పుడు తెలంగాణ నుంచి అక్కడి నుంచి వచ్చే వాళ్ళు అందరూ తెచ్చుకుంటారు. అది మొత్తం అన్ని స్టేట్ నుంచి. ఇట్స్ వెరీ వెరీ గుడ్ స్కీమ్ అది. అన్ని బ్రాండ్లు దొరుకుతాయి. అందరూ వెరీ రిచ్. తాగుతారు. మద్యం కల్తీ అయిపోయిన మద్యం తాగేదానికంటే ఇది బెటర్. ఆల్ ఓల్డ్ బ్రాండ్స్ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, అక్కడ ఉంటుంది ఒక టానిక్ అని. ఆల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్. సో అది అప్ టు దెమ్. తాగాలా తాగకూడదా అది స్త్రీలకి దెబ్బతే మా లోపల పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు తాగలేకుండా చేయాలి. కానీ డెమోక్రటిక్ కంట్రీలు ఇంకా ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్ గాను వాట్ చంద్రబాబు నాయుడు has done is fantastic. అతను ఏదో అవుతున్నాడు. ఇది బ్లాబరింగ్. వాట్ ఆర్ యూ బ్లాబరింగ్? నువ్వు అంతమంది ఇచ్చిన డిజిటల్ పేమెంట్ కూడా లేదు. డైరెక్ట్ గా వచ్చిన డబ్బులు డబ్బేయడమే. అందులో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగస్తుల మీద లెక్క. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. రాజమండ్రిలో ఎవరికన్నా మందు వాళ్ళకున్నప్పుడు అనుకుంటా డిజిటల్ పేమెంట్ లేదు. సో ఇది చాలా చాలా మంచిది. మీరు చేసేది అదర్ పేమెంట్ కవర్ చేసుకుంటూ వాళ్ళు దీన్ని మంచిగా అంటారంటే ఈస్ గివింగ్ ఆల్ ద బ్రాండ్స్, ఆల్ ద వరల్డ్ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ వాట్ యూ గెట్ ఇన్ ద రేట్ ఆఫ్ పాండిచ్చేరి. చాలా ట్యాక్స్ లేకు తాగడం నుంచి కాదు, చాలా చాలా బిజినెస్ అవుతుంది. ఇప్పుడు అన్ని స్టేట్లలో వచ్చిన స్మగ్లింగ్ బిజినెస్ అవుతుంది. అయితే దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఎవడు ఆపుతారు? డ్రగ్స్ ఆపగలిగారా? ఆపగలవా? సో దీర్ ఆల్ నాన్ సెన్స్ యాక్చువల్గా. ఇవన్నీ పెద్ద పెద్ద ఫిష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి యాక్చువల్గాను. కొంతవరకు యంగ్స్టర్ పాడైపోకుండా ఉండడం కోసం డ్రగ్స్ కంట్రోల్ చేస్తారు. ఎవడు ఆపుతాడు? ఆ ఏజ్ లో అమ్మాయిల అబ్బాయిలు దే విల్ టేక్ లిక్కర్, దే విల్ టేక్ ఎవ్రీథింగ్. ఆ తాగేది కల్తీ ఇస్తారంటే పెట్టి దానికి అడ్రస్ లేదు, ఏమి లేదు. ఆ బ్రాండ్ లో సగం చంద్రబాబు నాయుడు పెట్టి అప్పుడు అది చాలా చాలా చెప్పాను నేను. ఇప్పుడు అవన్నీ ఉండవు. ఆల్ ఫెంటాస్టిక్ బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అలా ఉంటుంది. ఇక్కడికంటే తక్కువ. ఇక్కడ ఇంకా సేల్ పడిపోదు. అక్కడి నుంచి పట్టుకొస్తారు. ఎవరి బండిలో 1-2 బాటిల్ వరకు ఎలా ఉంటామో మరి అదేం తెలియదు. కానీ బట్ ఇట్ విల్ బి లాట్ ఆఫ్ స్మగ్లింగ్ బిజినెస్ విల్ హ్యాపెన్. ఇప్పుడు గోవాలో ఫెనీ చేస్తారు. అండ్ ఆల్సో మెనీ బాటిల్స్ చేస్తారు అన్నమాట యాక్చువల్గా. అదేవిధంగా యానం, మద్రాసులో పాండిచ్చేరి ట్యాక్స్ తక్కువ కాబట్టి ఇప్పుడు ఆ విధంగా అదే రేట్లలో దొరకబోతుంది. ఇప్పుడు ఆంధ్రాలో చాలా మంచిది. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. తాగడం కాదు, మంచి బ్రాండ్లు తాగడం వల్ల. తాగేవాడిని ఎలా ఆపుతారన్నా? నౌ కెన్ యూ స్టాప్ యూ? నాన్ సెన్స్ అది. ఎక్కడున్నా మనం 2024 లో ఉన్నాం. స్టిల్ టాకింగ్ లైక్ 1986 లో కూడా వెళ్ళలేదు. అన్ని దొరికి ఎన్ని చోట్ల. నా తెలిసి ఎప్పుడు కూడా ఆ బ్రాండ్ దొరకదు, ఈ బ్రాండ్ దొరకదు కాదు. మెడ్రాస్ లో ఎవ్రీ బ్రాండ్ ఇస్ అవైలబుల్. ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ దొరికాయి. కోనియాక్ బ్రాండ్ అని పెద్ద పెద్ద అని రాను చాలా అన్యాయం చేస్తారన్నమాట ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల. ఇది మటుకు చాలా మంచి డెసిషన్. అది ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తున్నది దట్ క్యాలిక్యులేషన్ నాకు తెలియదు. కానీ వాట్ విజయసాయి రెడ్డి ఈజ్ బ్లాబరింగ్ నాన్ సెన్స్. అది చేసి అదొక దూరే దమ్ముడు గుడిసలేదు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి సడన్ గా ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు, ఏదో చేయాలి. ఈయనంత ముందు అపోజిషన్ బదనాం చేస్తున్నాడు. లడ్డు గిడ్డి మొత్తం ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేస్తున్నాడు. అందరూ ఎవరు స్పెషలిస్ట్ అంటే చంద్రబాబు నాయుడు చాలా స్పెషలిస్ట్. ఇక్కడ ఈ పని బట్టి చాలా బాగా చేశాడు. అవైలబిలిటీ ఆఫ్ ఆల్ ద వెరీ బ్రాండెడ్ లిక్కర్ ఫర్ రీజనబుల్ ప్రైస్ అనేది ఏ స్టేట్ లో లేదు. అది నేను చదివింది నిజమైతే మటుకు అది చాలా మంచిది. యాక్చువల్గా ఏమో 20% తక్కువైనా చాలా ఎక్కువ రేట్, చాలా తక్కువ వస్తున్నట్టు లెక్క. కంపేర్ టు ద రేట్స్ వాట్ యూ గో అండ్ గెట్ ఇట్ ఇన్ టానిక్ ఇన్ హైదరాబాద్, అక్కడ కంటే మీకు 30% తక్కువ వస్తుంది. అందుకంటే ఏంటి దట్ ఆల్ ఓల్డ్ బ్రాండ్స్, మంచి మంచి బ్రాండ్స్ అన్ని ఇండియాలోనే చాలా ఇక్కడ ఇండియాలో డిస్టిల్ అయిన మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి చాలా. సో ఆ విధంగా వాట్ ఏదో అనాలి, ఏదో వాటికి దొరకలేదు. అది వరటి వరకు విమెన్ స్కాండిల్లో ఉన్నాడు.
అది అబ్బాయికి అది అమ్మాయి చెప్పేసి అది పోయింది ఒకటి. ఇది సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా అయిపోయింది. ఒకటి ఏమన్నా వచ్చినా కూడా ఇవన్నీ పోతుంది. అది ఒక వేరే 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 బజ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా వాట్ చంద్రబాబు నాయుడు డన్ ఆన్ ద లిక్కర్ మట్టుకు చాలా చాలా మంచి పని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.